దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో కృపావాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక దినాన్ని మనందరినీ సజీవులుగా ఉంచాడు. మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడని మనమందరం కూడా నమ్ముతూ దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ప్రతిరోజు అందించబడుతున్న ఈ వాగ్దానాలను మీ సొంతం చేసుకోండి. వినండి, వింటూ అనేక సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభా, ఈ దినం ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి, మా బ్రతుకులో నెరవేర్చండి. ఇదిగో ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు జరిగించే దేవుడివని, వాగ్దానాలను సమస్తము జరిగించే దేవుడివని ఎన్నోసార్లు మాతో నువ్వు మాట్లాడుతున్నావని ప్రార్థనాపూర్వకంగా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తి జీవితంలో చేసిన ప్రార్థన ఏ విధమైన అద్భుతం చేసిందో దేవుడిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుడు తన యొక్క భక్తుల ప్రార్థన ఏ విధంగా ఆలకిస్తున్నాడంటే, ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రీతిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరి ప్రార్థనా జీవితాలను దేవుడు మన ఎదుట పరిశుద్ధ గ్రంథములో రాయించి ఉంచారు. అయితే ఈరోజు మనకి యోబు గారు చేసిన ప్రార్థన, ఆయన తన కొరకు ప్రార్థన చేయలేదు, కానీ తన కుటుంబం కొరకు ప్రార్థన చేయలేదు, తన ఆస్తిపాస్తుల కొరకు ప్రార్థన చేయలేదు, కానీ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడని ఇక్కడ వ్రాయబడిందంటే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడంట. ఆ పైన పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే యోబు స్నేహితులు వారి నిమిత్తమై యోబు ప్రార్థన చేసే ముందు ఒక దహన బలిని అర్పించమని దేవుడే మాట్లాడాడు. దేవుడు వారితో మాట్లాడిన మాట ప్రకారంగా వారు కొన్ని దహన బలులు అర్పించినప్పుడు, దహన బలులు అర్పించిన తర్వాత యోబు వారందరి నిమిత్తము ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థనను బట్టి, యోబు ప్రార్థన బట్టి వారందరినీ కూడా దేవుడు క్షేమంగా ఉంచాడంట. అంతేకాదు, యోబు ఎదుటివారి కొరకు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే యోబుకు 2 క్షేమస్థితిని మరలా దేవుడు కలగజేశాడు. ఎందుకంటే యోబు పరిస్థితి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. యోబు ఒకానొకప్పుడు ధనవంతుడే, అన్నీ కలిగిన వాడే, కానీ శత్రు శోధనతో యోబు తనకున్న సమస్తాన్ని పోగొట్టుకొని రిక్తుడిగా, ఏమీ లేనివాడిగా అన్నీ పోగొట్టుకొని దేవుని సన్నిధిలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా, కానీ శ్రమలో కూడా దేవుని స్తుతిస్తూ, శ్రమలో కూడా ప్రభుని ఆరాధిస్తూ, ప్రభు వైపు చేతులెత్తి ప్రభు నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు. దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఆయన యొక్క ప్రత్యక్షతలను, ఆయన చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ముఖ్యముగా తన యొక్క స్నేహితుల నిమిత్తమే ప్రార్థన చేస్తే దేవుడు యోబు ప్రార్థన ఆలకించి యోబు యొక్క స్నేహితులను వారి కొరకు చేసిన ప్రార్థన ఆలకించాడు. అంతేకాదు 2 యోబుకు క్షేమస్థితిని మరలా కలగజేశాడు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, నీ కొరకే కాదు ప్రార్థన చేయడం, నీ ఎదుటి వారి కొరకు, నీ స్నేహితుల కొరకు, అదిగో నశించబోతున్న అనేక ఆత్మల కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు, బలహీనతలో ఉన్న వారి కొరకు, శోధనలో ఉన్న వారి కొరకు, ఇదిగో రోడ్డు మీద ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు నీవు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థించే. నీ ప్రార్థన నీ ఇంటి వారికి, లేదా నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి దేవుడు వారికి కాపుదలు ఇస్తాడు. రెండవది, నీకు 2 క్షేమస్థితిని కలగజేస్తాడు. కాబట్టి నీ హృదయంలో ఎంత వేదన ఉన్నా, నీ శరీరంలో ఎంత బలహీనత ఉన్నా ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయి. ఎదుటి వారి క్షేమస్థితి కొరకు ప్రభు పాదాలు పట్టుకో. దేవుడు నీ క్షేమస్థితిని 2 కలగజేస్తాడు. నీకున్న వేదనలు తొలగిస్తాడు, నీకున్న చింతలు తొలగిస్తాడు, నీకున్నటువంటి సమస్త ఎదుటిన్నట్టు ప్రతి శోధన తప్పించి దేవుడు 2 ఆశీర్వాదం ఇస్తాడు. ప్రతి నెల మొదటి బుధవారం దేశ క్షేమకరంగా, మన భారతదేశ క్షేమం కొరకు సంఘమందరం ఉపవాసం ఉండి మొదటి బుధవారం ప్రార్థిస్తుండగా దేవుడు క్షేమమును కలగచేయడమే కాదు, మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నాడు, మన సంఘాల్లో అద్భుతాలు చేస్తున్నాడు. అలాంటి కార్యాలు ఇంకా జరగాలంటే ఇదిగో ఈ దినం
మరింత నీ ప్రార్థనా జీవితంలో ఎదుటి వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు, అందరి కొరకు ప్రార్థించి దేవుడు నీ క్షేమస్థితిని రెండంతలు కలగజేస్తాడు. నీకు రెండంతల ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీకున్న వేదనలు తొలగిస్తాడు. అటువంటి కృప కొరకు ప్రార్థనలో ఏకీవించండి. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఇదిగో నాయన, యోబు తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థించినప్పుడు వారి యొక్క అయ్యా క్షేమస్థితిని ఇవ్వడమే కాదు, యోబుకు నాయన ఎంతైతే నష్టపోయాడో, ఎంతైతే ప్రభా కోల్పోయాడో దానికి రెండంతల ఆశీర్వాదం ఇచ్చిన గొప్ప దేవుడు ప్రభా. ఇదిగో మేము కూడా ఈ వాగ్దానం, నీ వాక్యం వింటున్న ప్రజలు కూడా ప్రభా అయ్యా, ఎదుటి వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు, బలహీనతలు ఉన్న వారి కొరకు నీ వైపు చేతులెత్తుతుండగా ఆ ప్రార్థనను అంగీకరించండి. ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నారో వారికి క్షేమస్థితిని ఇవ్వండి అయ్యా. ఎవరైతే ఎదుటి వారి కొరకు ప్రార్థిస్తున్నారో వారికి రెండంతల ఆశీర్వాదమును దయచేయండి. ఈ దినం నాయన పుట్టు దినాలు జ్ఞాపకం చేసుకున్న బిడ్డలు దీవించండి అయ్యా. నాయన వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుని అయ్యా, వధువరులు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ కృపలతో, నీ దయతో బిడ్డలు మీరే రెండంతల ఆశీర్వాదాలతో కప్పమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.